నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు అభ్యర్థుల సీట్ల కేటాయింపులో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయం ఆధారంగానే సీట్లు కేటాయిస్తామన్నారు చంద్రబాబు. వినూత్న పద్ధతిలో జనంలోకి వెళ్లి సర్వే చేస్తామని, దాని ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎలా సర్వే చేస్తామనేది ఎవరికీ చెప్పబోమన్న చంద్రబాబు సీట్ల కేటాయింపులో కొత్త పద్ధతి పాటిస్తామన్నారు. ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం. ఈ ఎన్నికల్లో చాలా మంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. చంద్రబాబు వ్యాఖ్యలపై డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎలా చూడాలి? చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఒక వినూత్న పద్ధతిని పాటిస్తాము అని చెప్పారు, దీనిపై ఏమనుకోవాలి? ధనలక్ష్మి, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా టీడీపీ టికెట్లు కన్ఫామ్ అయిపోయాయి. దాదాపుగా కొంతమంది కొన్ని నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంది, 10-20 నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించాల్సి ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఎవరైతే కన్ఫామ్ అయినాయి అని పనిచేసుకుంటున్నారో వారిని కూడా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానని కూడా చంద్రబాబు ఒక బాంబు పేల్చారని కూడా చెప్పుకోవచ్చు. వారందరూ కూడా ఎవరైతే తనతో పాటు ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కూడా తను కూడా స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటాను, నా నాయకత్వం పట్ల అక్కడ ఏదైతే తన అభ్యర్థిత్వం పట్ల వారంతా సానుకూలంగా ఉన్నారా లేదా అని కూడా తెలుసుకుంటాను, అభిప్రాయం సేకరిస్తానని చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ వినూత్న పరిస్థితి ఏదైతే వినూత్నంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కూడా అభ్యర్థుల్ని నిర్ణయిస్తామని చెప్తున్నారు. ఒకవైపు అధికార పార్టీలో సీట్లు మార్పులు చేర్పుల గురించి చంద్రబాబు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అదే నేపథ్యంలో టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు, ఏదైతే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం, ఈసారి సమాజంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులు రావాలని చంద్రబాబు చెప్తున్నారు. దీనిలో భాగంగా కూడా టీడీపీ చాలా చొరవ తీసుకుంటుంది. ఈసారి మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం, కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరు ఆమోదయోగ్యంగా ఉంటారో వారినే టీడీపీ అభ్యర్థులుగా ఈసారి ఉంటారని చంద్రబాబు చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఉన్న మెథడాలజీ గురించి కూడా కొంత ఆయన సీక్రెసీ అయితే పాటిస్తూ ఉన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా సేకరిస్తారా లేకపోతే ఏమన్నా మెథడాలజీ ఏ విధంగా ఫీల్డ్ లెవెల్ సర్వే చేస్తారనేది చంద్రబాబు బహిరంగ స్పష్టం చేయలేదు. ఈ దీంట్లో ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు, కేవలం నాకే యాక్సెస్ ఉంటుంది, నేనే తెలుసుకుంటాను, స్వయంగా నేనే ఈ అంశాలన్నీ కూడా పర్యవేక్షిస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పలు సర్వేలు కావచ్చు, పలు ఏదైతే ఇలాంటి వ్యవహారాల్లో కొంత అవకతవకలు సర్వే అని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ అంశాల్లో కూడా చాలా సీక్రెట్ గా ఆయన కొన్ని ఏజెన్సీ ద్వారా కాదు, కొన్ని తనకున్న మెథడాలజీ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి విజయావకాశాలు ఉంటాయి, ప్రజాభిప్రాయాన్ని ఎవరు చూరగొంటున్నారు, ఎవరు మంచి అభ్యర్థి అనే అంశాల గురించి ఆయన తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పుల గురించి తీవ్ర విమర్శలు అయితే చంద్రబాబు చేశారు. ఈ నేపథ్యంలోనే తాను ఉన్నంతలో మంచి అభ్యర్థులు కావచ్చు, ప్రజల్లో అందుబాటులో ఉండేవాళ్లు, నిజాయితీ పరులను నేను ఎంపిక చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు. ఏదైనా చంద్రబాబు వినూత్న ఆలోచనలాగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెలాఖరు లోపు కూడా చాలా వరకు అభ్యర్థులను ప్రకటించడానికి చంద్రబాబు అయితే
ప్రణాళికలు రచించుకున్నారని ఇప్పుడు వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ద్వారా మరింత ఏదైతే అభ్యర్థుల పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటాను, అభిప్రాయ సేకరణ చేస్తాను, ఏదైతే రిపోర్ట్స్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాను అని చంద్రబాబు చెప్పడం ఒక రకంగా అభ్యర్థుల్లో ఒక టెన్షన్ మొదలైందని కూడా మనం చెప్పవచ్చు. వారంతా కూడా ఎట్లా మరోసారి ఈ విధానం ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో, కార్యకర్తల అభిప్రాయాల్ని ఏ విధంగా సేకరిస్తారో అనే అనుమానం అయితే ఏదైతే ఇప్పుడు వరకు ఇన్ఛార్జీలు కూడా కొంత కలుగుతుంది. కొంతమంది ఇన్ఛార్జీలు కూడా మనకు ఇప్పుడు వరకు కూడా ఇక్కడ కనిపించారు. కొంతమంది ఇన్ఛార్జీలు అయితే ఇట్లాంటి పరిణామాలు మంచిదే, ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు, ఏదైనా సరే ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించినా కూడా వారి రిపోర్ట్స్ తీసుకున్నా కూడా మాకే అనుకూలంగా ఉంటుందని కూడా చింతమనేని ప్రభాకర్ లాంటి కొంతమంది అభ్యర్థులు అయితే మనకి కనిపించారు. వారంతా చెప్తున్నారు. ఏదైనా చంద్రబాబు మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రకారం టికెట్ల ఏదైతే కేటాయించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అయితే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఏదైతే ఈ విధానం ద్వారా నేను అభ్యర్థులను ఎంపిక చేస్తాను, ఈసారి సమూలంగా రాజకీయాల ప్రక్షాళన చేసే విధంగా నడుం బిగిస్తున్నాను, రిపోర్ట్స్ ఆధారంగానే ఈసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు. థాంక్యూ రవిచంద్.